నీకు ఎలాంటి హౌస్ కావాలి? ఇల్లు చిన్నదైనా క్యూట్గా ఉండాలి, అండ్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇల్లు కొన్నాక ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా మనశ్శాంతిగా ఉండాలి. నైస్. అయినా అలాంటి ప్రాపర్టీ ఈ రోజులో ఎలా దొరుకుతుంది? ఎందుకు దొరకదు? realrupee.com లో దొరుకుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే చూసేద్దామా? ఫర్ లీగలీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ ప్లీజ్ లాగ్ ఆన్ టు realrupee.com. అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది. మార్నింగ్ 7 నుంచి షోలు స్టార్ట్ చేసేసాం నైజాంలో. మార్నింగ్ 7కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియర్ అనవసరం అనిపించింది. సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో 10:30, 11 అవుతుంది. ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ నైట్ 10:30, 11 ఇండియా టైంలోనే యూఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది. 2 years నుంచి విజయ్ని గమనిస్తున్నారు కదా, మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా గోయర్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఆయన కూడా మనలాగా ఒక నార్మల్ మనిషి, అనవసరంగా హంగామా చేసి దాన్ని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు కదా వారం 10 రోజుల నుంచి ఆయన అసలు చాలా నార్మల్ మనిషి. ఆయన అసలు హీరోలా కూడా ఇప్పుడు బిహేవ్ చేయరు. అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఎలా ఉండి అలా ఉండే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా? మీరు ఎందుకు అయినా అంతగా ఆయనకే పెద్ద టీములు తిరుగుతున్నాయి ఆయన చుట్టూ, మేము గైడెన్స్ ఏం అక్కర్లేదు. కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్నీ బాగా చేస్తాం కదా. ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటి? మాకు ఓపెనింగ్ కదా. ఆ ట్రైలర్ మీద కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ వీ వర్ వెరీ కాన్ఫిడెంట్. ప్లస్ ఏంటంటే ఆమె 1 week ముందే కళ్యాణ్ గారి సినిమా ఉంది. సో వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ మధ్యలో దూరి ఇది అంతా అని. సో అది అయిపోయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలానే ట్రైలర్ చేసి అలానే ప్లాన్ చేసాం. సో ఇంకా ఇంటర్వ్యూలు ఏని స్పేస్ అవుట్ చేసే టైం లేదు అసలు. చూశారు కదా ఇంకా మీరు కూడా. అందుకని ఇంకా విజయ్ గారు, గౌతమ్ మీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్తారనుకున్నారా? లేదంటే చాలా సెన్సిబుల్ స్టోరీ కింగ్డమ్, అసలు చాలా సెన్సిబుల్ స్టోరీ. అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి? మీరు ట్రైలర్ చెప్తారు కదా, ట్రైలర్లో ట్రైలర్ కథ చెప్పేసాం, అది ఓకే, క్లియర్గా ఉన్నారు. అందుకే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ని సినిమాకి పిలవకూడదని ఉద్దేశంలోనే ట్రైలర్లో కథ ఓపెన్ చేసేసాము. అసలు ఆ ట్రైలర్ అలా చూసిన తర్వాత కూడా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వంశీ గారు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసే దానికోసం సినిమాని మళ్ళీ రీక్రియేట్ చేస్తారా? మరి రీక్రియేట్ చేస్తున్నాము. మీరు ఎక్స్పెక్ట్ చేసింది తీసామో లేదో మీకు తెలియదు కదా. రీక్రియేట్ చేసిన అవసరం ఉంది అప్పుడే. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే చెప్తారు. చెక్ చేస్తున్నాం మేము పెట్టిన ట్రైలర్కి ఆడియన్స్ కరెంట్లీ ఏంటి మూడ్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని చెక్ చేయడానికి. విజయ్ గారు, ఆడియన్స్ కూడా మీరు చెప్పండి. ఆడియన్స్ కూడా ఒక వార్ జోన్లోకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక పెద్ద యాక్షన్ కాన్వాస్ ఉన్న సినిమా, ఒక పెద్ద ఎమోషన్ ఉన్న సినిమా చూపించబోతున్నారు, అంతేనా? నేను చెప్పానా? మీరు డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్. వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్, టీజర్లో చూసిన షార్ట్స్, ఆ స్కేల్ అవి సినిమా నుంచే ఉన్నాయి. వంశీ గారు ఆ ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్ అన్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఇస్, నాకు ప్రశాంత్ నీల్ గారు అంటే చాలా ఇష్టం, రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం. బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ, గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. ఇట్స్ నాట్ గౌతమ్ తిన్నూరీస్ కేజీఎఫ్. విజయ్ గారు చెప్పిందే మీరు ఒక మళ్ళీ రావా, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా, హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ ఆటలతో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం, న్యాచురల్ లొకేషన్స్తో. అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్గా అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం విత్ చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు, యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే. అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ద ఎండ్ ఆఫ్ ది డే. విజయ్ గారు చెప్పింది కరెక్ట్. జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్ అయితే చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేయడానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టీస్గా కథ, సినిమా కథ అదే. మళ్ళీ అదే స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెప్తున్నాను క్లియర్ కట్గా. ఇది జెర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది. విజయ్ గారు, ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉంది సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు? కానీ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది, ప్రెషర్ తప్పదు. కానీ ఎవరికి లేదు ప్రెషర్.
నాకు సినిమా పర్ఫామ్ చేయాలి, మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిండు, ఆయనకు డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్లు కొంటుండ్రు, ఆడియన్స్ మనకి ఇంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ ఆ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలిరా, తృప్తిగా బయటికి రావాలి, అన్న మనం కొడుతున్నాం అంటే అరే నిజంగా కొట్టాలిరా మనం అని ఉంటుంది. కానీ బట్ ప్రెషర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇట్స్ ఓకే. అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్, చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్, ఆఫీస్లో సీనియర్ల ప్రెషర్, కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్. సో అందరికీ ఎవ్రీబడి ఇన్ దేర్ లైఫ్ ఇస్ డీలింగ్ విత్ ప్రెషర్స్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. అండ్ ఎస్, ఫర్ మీ ఐ రియలీ వాంట్ ద ఫిల్మ్ టు పర్ఫామ్. భాగ్యశ్రీ ఇంకా ఫియర్ అంటే ఎవరు ఏం చేస్తారు, మనని ఎవరు ఎట్లా మ్యానిపులేట్ చేస్తుండ్రు, ఈ ఫియర్లు ఇనిషియల్ స్టేజ్లు ఉంటాయి. మనకు ఎవరు లేరు కదా మనకు సపోర్ట్ చేయడానికి. సో అది ఉంటుంది 100%. డెఫినెట్లీ అన్నీ ఏదో ఫియర్ నుంచే పుడతాయి. ఎనీ సార్ట్ ఆఫ్ బిహేవియర్, ఫియర్ లైఫ్లో ఎక్స్పీరియన్సెస్, చిన్నప్పుడు గ్రోయింగ్ అప్లో ఎక్స్పీరియన్సెస్, ఇట్ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దట్. ఎవ్రీ చేంజ్ ఆల్సో దట్ హ్యాపెన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. నా చుట్టూ ఉండే ఎక్స్పీరియన్స్, ఎన్వైరన్మెంట్ వల్లనే ఆ చేంజ్ కూడా వస్తుంది. కానీ విజయ్ మోర్ అంటే ఇప్పుడు చూస్తే గతంలో కంటే ఇప్పుడు చూస్తే మోర్ మెచ్యూరిటీ కనబడుతుంది. ఏ వయసు అవుతుంది కదా, పెద్దోడిని అవుతున్నాయి అంటే రావాలి. కాదు, ప్రజల్లో ఉన్నావు కదా, అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఏంటి ప్రజల్లో అమ్మాయిలో కూడా ఉండొచ్చా? ఈ ప్రజల అమ్మాయిల్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అంతేనా? కాలేజ్ అప్పటి నుంచి గట్టిగా చూస్తున్నా. విజయ్, ఈ మెచ్యూరిటీకి గత అనుభవాలు కారణమా, లేకపోతే ఈ క్యారెక్టర్ వల్ల ఏమన్నా చేంజ్ ఓవర్ వచ్చిందా? సారీ, ఈ మళ్ళీ సినిమాలో క్యారెక్టర్ వల్ల ఏమైనా చేంజ్, మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా, లేకపోతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏమన్నా? లైఫ్ నేర్పిస్తుంది అన్ని. మొన్న హాలీవుడ్ రిపోర్టర్కి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెపోటిజం అని, దానిపైన ఏంటి అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దానిపైన? నేనేం చెప్పినా ఒకసారి చెప్తారా? నాకు గుర్తులేదు. అంటే ఏదన్నా డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఫాదరు లేకపోతే దాని వెనకాల ఎవరన్నా ఒకళ్ళు ఉండి దాన్ని ఇది ఒక 6 నెలలు దాన్ని ఒక స్టోరీ ఎవరైనా చేయాలంటే దాన్ని రీక్రియేట్ రాయటం, ఇదంతా చేయడానికి దానికి ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. లేకపోతే దాన్ని నేను ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంటారు, నాది అట్లా కాదు, నాకు నేనే చేసుకోవాలి, నా వెనకాల ఎవరు లేరు అని. కాకపోతే సోషల్ మీడియాలో ఇదో నెపోటిజం దీనిపైన ఇలానే వచ్చింది మొత్తం కూడా. ఇప్పుడు మీరు మీ ఫాదర్ జర్నలిస్టా ఆర్ మీరే ఫస్టా? నేనే ఫస్ట్. ఇప్పుడు నాకు కొడుకు వచ్చి వాడు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వానికి నా ఎక్స్పీరియన్స్ అంతా వానికి వస్తుంది. అది వాని అదృష్టం, వాని తప్పు కాదు. వానికి నేను సినిమా ప్రమోట్ ఎట్లా చేయాలో, స్క్రిప్ట్లు ఎట్లా ఉండాలో, ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలో, ఎవరు మంచోలో, ఇవన్నీ నా లైఫ్లో నేను నేర్చుకొని ఆ జర్నీ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి, నా కొడుకు వాడు యాక్టర్ అయితే వానికి పనికి వస్తుంది. అది వాని అదృష్టం. ఆ అదృష్టం నాకు లేకుండే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు ఫిగర్, నేను నేర్చుకోవాల్సి వచ్చేది అన్నీ. ఒక తప్పులు చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతూ, ఓ ఇట్లా చేయొచ్చా, ఓ ఇట్లా చేయాలా అని చూసుకుంటూ నేర్చుకోవాలి. అది ఏ ఫీల్డ్ అయినా, నేను యాక్టర్ల గురించి కాదు, లైఫ్ ప్రపంచంలో డాక్టర్ కొడుకులు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో ఎక్కడ సీట్ దొరుకుతుంది, ఏ కోర్స్ చూస్ చేయాలి, అన్నీ తెలుస్తాయి. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటే అదొక వాళ్ళకు, ఇప్పుడు జర్నలిస్ట్, మీ కిడ్స్ జర్నలిస్ట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ మీరు గైడెన్స్ ఇవ్వగలుగుతారు. అది నేను చెప్పింది. ఆనంద్కి ఇస్తున్నారా? ఆనంద్కి